మన అందరి కోసం మన తెలుగు న్యూస్. జనవరి మాసంలో రిటైర్డ్ గవర్నమెంట్ పెన్షనర్స్కు చాలా వరకు డిఆర్ఐఎస్ 30 monthsది శాంక్షన్ చేశారు, ఇచ్చారు. అందులో చాలా వరకు మా మదనపల్లి డివిజన్లో ఉండేటువంటి మదనపల్లి సిటీలో ఉండేటువంటి రిటైర్డ్ గవర్నమెంట్ పెన్షనర్స్కు చాలా వరకు మాకు డిఆర్ఐఎస్ 30 monthsది అందలేదనేసి ఈ యొక్క 32 members మాకు ఈ కంప్లైంట్ చేసినారు. ఈ కంప్లైంట్ చేసిన వాటిలో మెంబర్స్ నేమ్స్ను ఈరోజు మేము ఏటీఓ మదనపల్లి గారికి, ఎస్టీఓ సమక్షంలో వాటికి సబ్మిట్ చేశాము. వాళ్ళు మాకు న్యాయం చేస్తామని చెప్పారు. మేము జనవరిలో లేకుంటే ఫిబ్రవరిలో వస్తుంది అనుకున్నాము. ఫిబ్రవరి మాసంలో రాలేదు. మార్చి కూడా ఇప్పుడు ఫస్ట్ వీక్ ఈ మాసంలోనూ మాకు రావాల్సినటువంటి 30 months అరియర్స్ ఇస్తారనేసి ఆశతో ఎదురు చూస్తున్నాము. మా యొక్క పెన్షనర్స్ మనోభావాలను దెబ్బతీయకుండా ఈ యొక్క డిఆర్ఐఎస్ను ఇచ్చి మమ్మల్ని సంతోషపరచాలనేసి కూటమి ప్రభుత్వానికి మేము మనవి చేస్తున్నాము. ఎస్టీఓ ఏటీఓ కూడా చక్కగా స్పందించినారు. మా తరఫున గవర్నమెంట్ పెన్షనర్స్ తరఫున మేము ఏపీ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్లో మేమందరము మన జగన్మోహన్ వైస్ ప్రెసిడెంటు, మన కరుణాకర్ గారు సెక్రటరీ, ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ట్రెజరరు ఈసీ తిమ్మయ్య గారు, నెక్స్ట్ ఆంధ్ర పెన్షన్ అసోసియేషన్ ప్రెసిడెంటు శ్రీనివాసులు గారు, వీళ్ళందరూ కలిసి ఈ యొక్క మెమరాండమ్ ఏటీఓకు, సబ్ ట్రెజరీ ఆఫీసర్కు సబ్మిట్ చేసినాము. మాకు న్యాయం జరుగుతుందనేసి ఆశిస్తున్నాము. కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు మాకు పెన్షన్స్ రైట్ టైంలో ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన తెలుగు న్యూస్.